అందరికీ నమస్కారం. సో మీ అందరికీ తెలుసు తండేల్ సినిమా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ సినిమా చేశాము. నాకు ఫస్ట్ చందు గారి కథ చెప్పినప్పుడు జస్ట్ ఒక 10-15 నిమిషాలు ఐడియాగా చెప్పాడు. ఆ తర్వాత నేను శ్రీకాకుళంకి వెళ్ళి డి మత్స్యలేశంకి వెళ్ళి 22 మంది ఎవరైతే ఉన్నారో మత్స్యకారాలు వాళ్ళ నుంచి ఈ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని సినిమా తీసామో వాళ్ళని వెళ్ళి కలవటం జరిగింది. సో కొంతమంది వాళ్ళు మనతో ఉన్నారు ఇక్కడ, మొన్న ఈవెంట్కి వచ్చారు హైదరాబాద్కి, అండ్ ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ దెమ్ హియర్. సో వాళ్ళతో మాట్లాడి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో, హాయ్. సో అప్పుడు నాకు మీరు చెప్పింది ఏంటంటే మామూలుగా మీరు శ్రీకాకుళం నుంచి గుజరాత్ వరకు వెళ్ళి గుజరాత్లో అక్కడ బోట్లు తీసుకొని ఒక 9 నెలలు అలా సముద్రంలో అక్కడే ఏట పూర్తి చేసి మళ్ళీ తిరిగి మత్స్యలేశంకి వస్తారని. ఎందుకు గుజరాత్ వరకు ఎందుకు వెళ్తారు? అంటే మామూలుగా గుజరాత్ వరకు ఎందుకు వెళ్తున్నాం అంటే కారణం ఏంటంటే ఇక్కడ మనకి జిట్టీలు అందుబాటులో లేవు. ఓకే. అంటే ఇక్కడ ఏటకి వెళ్తుంటే అలలు పెద్ద కెరటాలు ఎరిగేస్తుంటాయి, దాని బోట్ల కింద ఉండిపోయి ప్రాణాలు కోల్పోతున్నాం. అయితే గుజరాత్లో ప్రతి 20 కిలోమీటర్లకి జట్టీలు ఉంటావు అక్కడ. ఓకే. అందుకనే ఉపాధి ఉంటుందని వెళ్ళిపోతున్నాం అక్కడ. ఓకే ఓకే జీవనోపాధి కష్టపడడానికి వెళ్ళిపోతున్నాం. సో మీరు ఒకసారి అక్కడికి వెళ్ళాక ఒక నెల రోజులు సముద్రంలోనే ఉంటారా? ఒకసారి బోట్ తీసుకున్న తర్వాత నెల రోజులు సముద్రంలోనే ఉంటారు? నెల రోజులు ఉంటాం. లేకపోతే మీకు కంప్లీట్గా బోట్ డెక్ ఫుల్ అయిన తర్వాత తిరిగి వస్తారా? అది సముద్రంలో ఏటకి వెళ్తాం, చేపలు ఎక్కి పట్టిందంటే 20 రోజులకు వచ్చేస్తుంటాం. అంటే ఐస్ అంటారు కదా, ఐస్ అయిపోయిందంటే వచ్చేస్తాం. ఓకే. చేపలు ఎక్కువ దొరికితే ముందు వచ్చేస్తాం, దొరకలేదంటే అక్కడక్కడ పట్టుకుంటూ నెంబర్లు కొట్టుకుంటూ ఎత్తుకుంటూ పట్టుకుంటాం. కొద్దిగా లేట్ అవుతుంది. చేపలు దొరికామంటే హ్యాంగ్ వచ్చేస్తాం జట్టికి. ఓకే ఓకే ఓకే. అండ్ మీరు అక్కడ సముద్రంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ కనెక్షను, ఇంటితో మాట్లాడాలనుకున్నా, పిల్లలతో మాట్లాడాలనుకున్నా అలాంటి అవద్దు, ఏ కనెక్షన్ ఉండదు? అవద్దు. దగ్గరలో అవ్వద్దు అంటే గుజరాత్ వేరే వాళ్ళు ఉంది కదా పోలవరం దగ్గర, దాని నెంబర్ కొడతాం. ఒక 200 కిలోమీటర్లు ఉందనుకో, ఆ స్టీరింగ్ పట్టుకుంటూ వస్తాం. దగ్గరలో ఒక 20-30 కిలోమీటర్లు టవర్ వస్తుంది మాకు. అప్పుడు పైన స్లాబ్ మీదకి వెళ్ళడం, చూడడం, టవర్ రావడం, మాట్లాడడం. ఒక్కొక్కసారి కట్ అయిపోద్ది, 2 ముక్కలు మాట్లాడడం, మళ్ళీ చేయడం, అలా ప్రయత్నిస్తుంటాం. అలాగా. ఓకే. బాగున్నారా? చాలా బాగా. పిల్లలు బాగుంటారా, ఎలా ఉన్నారు, అందరూ బాగుంటారా, అమ్మ నాన్న అట్లా ఉన్నప్పుడు అంటే ఎక్కడో చిన్న ఫీలింగ్ తట్టి ఉంటారు. తుఫాన్ అంటారు సడన్గా గుజరాత్కి. ఇలాగా టీవీలో చూస్తాం కదా, గుజరాత్కి తుఫాన్ ఉందని వస్తారు. తుఫాన్ ఎలాగుంటారు, ఎక్కడ ఏడ్ చేస్తారు అనేసి అనుకునేలోపు వీరు అక్కడ అందుబాటులో ఏ జట్టు ఉంటుంది, గోవా అవని మంగళూరు అవని ఏదో అవని, అక్కడికి వెళ్ళడము. అక్కడ బోట్ యాంకర్ అంటారు కదా, అదేసి అక్కడ ఉంటారనమాట జట్టి. అప్పుడు మాకు కాల్ చేస్తారు. అప్పుడు మాకు ధైర్యంగా ఉంటుంది, ఆ జట్టికి వస్తారు తుఫాను దొరకకంట అనేసి మాకు ధైర్యం ఉంటుంది అనమాట. మీరు రోజుకి చూస్తూనే ఉంటారు. ఎప్పుడు వస్తారు తుఫాన్ కదా గుజరాత్లో, ఎలా ఉంటారు, ఎప్పుడు జట్టికి వస్తారని చూస్తే వీళ్ళు ఫోన్ రావాలి, అమ్మాయ్యా వస్తారు అనే ఫీలింగ్ అనేది ఉంటుంది. సో మీరు ఫోన్ పక్కనే పెట్టుకుంటారా? ఫోన్ అయితే పక్కనే ఉంటుంది. తుఫాన్లు అయినప్పుడు అయితే కరెక్ట్గా వచ్చినప్పుడు ఫోన్ అయితే ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు కదా. అదే ఏట్లో ఉన్నప్పుడు నార్మల్ టైం, తుఫాన్ లేని టైంలో ఏట్లో ఉంటారు కదా, 30 డేస్ అయ్యగల ఇంక కాల్ వస్తుంది, పక్కన పెట్టుకోండి. కాల్ 30 డేస్ కానీ 1 డే అవతలైనా ఇంకా టెన్షన్ అనమాట, ఎందుకు రాలేదు, ఏమైంది అని. సో టెన్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి అయితే ఎమోషనల్ అయిపోతాం. మన సినిమాలో కూడా సాంగ్ మోంటాజెస్లో ఉంది కదా, ద క్యాలెండర్ వేర్ యు కీప్. సో ఆ 30 డేస్ అక్కడి నుంచే ఆ చిన్న ఆ మూమెంట్ తీసుకున్నాం మీరు చెప్పిన దాన్ని బట్టి. అంటే మనం ఫిల్మ్లో కూడా ఒక సీక్వెన్స్ ఎలా పెట్టాం, ఎన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎలా కొంచెం చేతులు ఉణుగుతున్నాయో తెలుసా అని. సో ఒకవేళ 30 రోజుల్లో ఫోన్ రాకపోతే అంటే అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఏదైనా మీకు ఎమర్జెన్సీలా ఏదైనా నంబర్ ఉందా? ఏమీ లేదు, ఏముండదు. సేట్తో మాట్లాడాలంటే సేట్లు ఉంటారు కదా వీళ్ళు బోటుకి సంబంధించి, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ భాష మనకు తెలియదు. వాళ్ళ భాష తెలియదు కాబట్టి వాళ్ళకి మనం ఫోన్ చేయలేము. ఆ భాష వచ్చినంటే మన దగ్గర ఉంటారు. ఆ భాష వచ్చిన వాళ్ళందరూ గుజరాత్లో ఉంటారు కదా, జెంట్స్ మొత్తం గుజరాత్లో ఉంటారు. ఓన్లీ లేడీస్ ఇక్కడ ఏదో కూలి పని చేసుకొని చేపలు పట్టుకొని వెళ్ళి అమ్ముకోవడం, కానీ ఇక్కడ మా లేడీస్ ఉంటాం అంతే. మాకు ఇది తప్పించుకుని వేరే వృత్తి అయితే రాదు, చేపల వృత్తి. ఎప్పుడైనా ఇంత ఒక దేశానికి తెలిసిపోయింది ఇలాగా
22 మంది మత్స్యకారులు తిరిగిపోయారని. కానీ మళ్ళీ మేము అదే గుజరాత్కి వెళ్తాం వేట చేయడానికి, తప్పదా మాకు అదే ఉపాధి అంతే. మీకు ఎలా తెలిసింది ఆ రోజు ఎలా వాళ్ళు అక్కడ దొరికిపోయారు అనేది? నేను 7 మంత్ ప్రెగ్నెంట్ పాప అప్పుడు కడుపులో ఉంది. కూర్చున్న అలా ఫోన్ వస్తుంది, 29 days అయింది అప్పటికి. ఫోన్ వస్తుందని ఇలాగే కూర్చున్నా, మా పెద్ద పాప పక్కన పెట్టుకొని. మా అమ్మకి కానీ చెప్తానని మీ అల్లుడు వస్తారు ఇలాగ యాడ్ నుంచి ఫోన్ చేస్తారమ్మా చెప్పిన తర్వాత సరేలేని కూర్చున్నాను. ఫోన్ రాలే. ఉదయం మార్నింగ్ 10 అయింది, వేరే వాళ్ళు ఫోన్ చేశారనమాట నా మొబైల్కి, ఇలాగా మీ ఆయన పాకిస్తాన్కి దూరికిపోయారట అనేసి. వేరే వాళ్ళంటే ఎవరు ఫోన్ చేశారు? అదే గుజరాత్ నుంచి. మా ఊరు నుంచి వలస వెళ్ళారు కదా, అక్కడి నుంచో ఒక బోటు జట్టికి వచ్చింది. వీళ్ళు దొరికిపోవడం చూసిన బోట్ అది, కలర్ చూసారు ఆ బోటులో ఉన్నోళ్ళు, మీ ఆయనకి పాకిస్తాన్లో పట్టుకుని వెళ్ళిపోయారు అని చూసిన వాళ్ళు నాకు వచ్చి ఫోన్ చేసి చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత అవును అన్నట్టు అసలు ఏడుపు కూడా రాలేదు, అలా కన్నీళ్ళు ఇంకిపోయేవి. ఎలాగా పాకిస్తాన్ అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ అంటే ఏదో భయం మాకు అనమాట. చిన్నప్పటి నుంచి పాకిస్తాన్కి మనకి యుద్ధాలు ఏదో వినేవారు, అలాంటప్పుడు పాకిస్తాన్ అంటే భయం మనకి. అలాంటిది పాకిస్తాన్కి దొరికిపోవడం ఏంటి, ఏం చేస్తారు ఏమో, చంపేస్తారేమో, ఉగ్రవాదులకి గట్రా పేల్చుకోవడం చంపేయడం విన్నాం కదా, ఏమో చంపేస్తారేమో నీటిలో ఉండే అదో టెన్షను. ఇలాగా అలాగా కూర్చొని అందరం ఫ్యామిలీ మొత్తం ఏ ఊర్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, మా ఊర్లో అయితే 7 ఉన్నారు మా పంచాయతీలో సంబంధించిన 7 మా దగ్గర కూర్చొని ఏమైంది అనేసి అంటే, ఒక అబ్బాయి భాష వచ్చింది, గుజరాతీ భాష ఆడిన అబ్బాయికి మేము వీళ్ళు సేటు ఉంటారు రామారావు వాళ్ళ సేటు, వాళ్ళ సేటుకి ఫోన్ చేయించాం. అడగండి ఒకసారి ఏమైంది ఆ సీట్కి అంటే, వాళ్ళు ఫోన్ చేసి అడిగారనమాట ఏమైంది, ఆ పాకిస్తాన్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారంట, ఏమైంది సేట్ అని అడిగితే అతనే మా పట్టుకుని వెళ్ళిపోయారు, నీటిలో ఉంచారని చెప్పారు. ఇంకా మాకైతే ఎలాగ వస్తారు అనేసి, ఎలాగ ఆలోచించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాగ తీసుకురావాలి అనేసి ఒక ఎమోషనల్ అయితే మామూలు కాదు. 22 మెంబర్స్ అంటే చిన్నపిల్లలు, అప్పుడే మ్యారేజ్ అయిన అబ్బాయి అక్కడే ఉన్నాడు, నేను కడుపుతో ఉన్నాను, 2 పిల్లలు, ఒక భర్త దొరికిపోయిన ఆవిడ కూడా ఇంకా ఆ బాధ వేరే, 2 బిడ్డలు ఒక భర్త అంటే ఇంకా ఆ ఎమోషన్ అయితే ఇంకా వేరే. అందరం ఇంకా అంతే, ఏం చేయాలని ఆలోచనతో ఓ 1 month వరకు అలా ఉన్నాం. ఈలోగా న్యూస్ వచ్చి ఇలాగా ప్రసారం చేయడము, మీడియా కొంచెం హెల్ప్ చేసింది. ఓకే ఓకే. మీరు ఆ పాకిస్తాన్లో ఇంతకుముందు వేరే ఎవరైనా ఇలా పాకిస్తాన్ సైడ్కి వెళ్ళి వాళ్ళు పట్టుకోవటం జరిగిందా, లేకపోతే ఫస్ట్ టైమేనా ఇలా జరగటం? ఓకే ఓకే. ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడ? ఇప్పుడు ఉన్నారో తెలియదు కానీ మీరు అప్పుడు ఉన్నప్పుడు అక్కడ మీరు వెళ్ళి ముందే అరెస్ట్ అయ్యి ముందే ఉన్నారు అక్కడ. తీసుకెళ్ళేటప్పటికి మేము ఏడుస్తున్నాం అక్కడ. ఏడుస్తుంటే వాళ్ళు మాకు బుద్ధిరిస్తుంటారు, పళ్ళకోయండి అదేటి ఇదేటని. వాళ్ళు అన్నారు మాకే 2 సంవత్సరాలు అయింది మేము వెళ్ళట్లేదు అని, మరి కొద్దిగా ఏడ్చేస్తున్నాము. వాళ్ళు 1.5 సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం. అంటే ఆధార్ కార్డులు పేర్లు రాంగు, ఒక్కొక్క పేరు అంటే ఒక బోట్లో 9 మంది ఉంటారు, వాళ్ళకి ఏదో అర్జెంట్ పని నుండి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే టిక్ పాస్లో పేరు ఉండాలి, ఎవరు కలాసి వచ్చారనుకో ఆ టిక్ పాస్ ఆఫీస్కి వెళ్ళి పేరు రప్పించుకోవాలి, పలానా రామారావు పలానా రాంబాబు అని. అది ఎవరు వెళ్ళిపోతే వాళ్ళ పేరు ఏం చెప్పేశాడు అక్కడ. మన ఇండియా నుండి హై కమిషనర్ వచ్చేటప్పుడు కొన్ని పేర్లు రాంగ్ చెప్పేస్తారు అలా, దానివల్ల ఆయన ఉండిపోయారంట అక్కడ. ఆయన చెప్పడం మరికొద్దిగా ఏడుపు వచ్చింది మాకు, చాలా బాధ అనిపించింది. ఆ నైట్ భోజనం కూడా మానేసాం, మళ్ళీ అలాగ రోజులు గడిచిన కొద్ది అలాగ ఇదైంది. అక్కడ జైల్లో అంటే మీరు ఏం చేసేవాళ్ళు రోజు? ఏదైనా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళా, లేకపోతే సెల్లోనే ఉండేవారా, ఏం చేసేవారు? అంటే తెల్లారితే వచ్చేవారు కానిస్టేబుల్ పోలీస్ పాకిస్తాను, లేపి మొక్కలకి నీళ్ళ గంట పోసేవాళ్ళం. ఓకే. తర్వాత గడ్డి గంట తెంపేవాళ్ళం, గడ్డి. తర్వాత గార్డెనింగ్ అని వాళ్ళు పాకిస్తాన్ ఖైదీలతో నీళ్ళు జల్లిస్తారు, వాళ్ళు జల్లిసి కర్రకి గోనకి చుట్టేసి అలాగా అలికినట్టుగా అలా పేసినట్టు చేపిస్తారు. మాకు నీళ్ళు మోయమంటారు మాకు. ఆ నీళ్ళు మోస్తాం 1-2 గంటల పని ఉంటుంది, మళ్ళీ లోపల తీసుకెళ్ళి తాళాలు వేసేస్తారు. ఇప్పుడు మీరు ఒకవేళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే ఉత్తరాల వైపే మీకు కమ్యూనికేషనా, లేకపోతే సెల్ ఫోన్తో? ఫోన్ ఏం లేదు, ఓన్లీ ఉత్తరాల వైపే. అండ్ అది పంపించడానికి ఎంతసేపు పట్టేది? మీరు ఒకసారి రాసిన తర్వాత, ఉత్తరం రాసిన తర్వాత వెళ్ళి మత్స్యలేశం చేరడానికి ఎంత టైం పట్టేది? అంటే మేము దొరికిన తర్వాత వాళ్ళు ఇండియా వాళ్ళు ఉన్నారు దాంట్లో,
ఉత్తరాలు కూడా మేము అదే నెల 2 నెలలకి ఒక్కొక్కసారి లేట్ అయితే 3 నెలలు కూడా వస్తుందని చెప్పారు. మేము కూడా లెటర్లో రాసాం ఇలా అనుకోండి అంటే ఏట పూర్తి అయిపోయింది, అదే రోజు తెల్లారిసరికి వచ్చేలాంటి టైంకి అనుకోకుండా దొరికిపోయాం, ఇలా జరిగింది. ఒక పక్క బాధగున్నా లోపల దిగమింగుకొని మీరు శుభ్రంగా ఉండండి అని వాళ్ళకి చెప్పాం. అప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్ అప్పుడు అవును అదే ఏట రావాలనుకుంటాను ఊరి నేను ఇంకా వచ్చి రావాలనుకుంటా ఇంకా దొరికిపోయింది. లెటర్లో మాకు జాగ్రత్త చెప్తూ వాళ్ళ పైన ఆవేదన కూడా మాకు కనిపించింది లెటర్. జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ మాకేం పర్వాలేదు కానీ వెళ్ళి పోరాటం చేయండి. అంటే అక్కడ ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, వెళ్ళి పోరాటం చేయమంటే మాకు ధైర్యం చెప్తూ వాళ్ళకి బయటికి తీసుకురావడానికి పోరాటం చేయండి. నేను ఒక ఆవేదన అనేది కనిపించేది మాకైతే. ప్రెగ్నెన్సీ కదా అయినా సరే ధైర్యం చేసి వెళ్ళేదాన్ని. ఎక్కడ పొలిటీషియన్ మీటింగ్లు ఉన్నా సరే వెళ్ళేది. ఏమో సింపతి ఉంటుందేమో, అరే ప్రెగ్నెన్సీ కదా, లేడీ కదా, పాప వాళ్ళ హస్బెండ్ దొరికిపోయారు అనేసి ఒక సింపతి ఉంటుందని ధైర్యం చేసి వెళ్ళిపోయేదాన్ని. ఓహో మీరు వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయేదాన్ని, తను ఆల్ ద పొలిటికల్ అన్ని దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. అందరూ మీ హస్బెండా, కడుపుతో ఉన్నావా, అయ్యో పాపం అనేవారు. ఏమో సింపతి ఉంటుంది కదా సార్, అంటే వీళ్ళకి అక్కడికి తీసుకెళ్దాం, ఢిల్లీ వరకైనా తీసుకెళ్దాం అంటే సింపతి ఉంటుందేమో అనేసి నేను గర్భవతితో ఉన్నప్పుడు కూడా వెళ్ళేదాన్ని. 9 months వరకు నేను డెలివరీ ముందు వరకు కూడా నేను పోరాటం చేశాను వాళ్ళు రావాలని. అంతే. సో మీరు అక్కడ ఆంధ్రాలో తిరిగారు, ఇలా పొలిటికల్ మీటింగ్స్ ఏదైనా ఉంటే ఆ తర్వాత గుజరాత్ వరకు కూడా వెళ్ళారు కదా? ఢిల్లీ వరకు వెళ్ళారు. గుజరాత్కి వెళ్ళా, స్టేట్ దగ్గరికి ఢిల్లీ వరకు వెళ్ళారు. స్టేట్లకి ఫోన్ల వరకే, గుజరాత్ వెళ్ళలేదు. డెలివరీ అయిపోయిన తర్వాత 20 days పాపకి, 20 days పాపకి ఇంటి దగ్గర వదిలేసి దాన్ని ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అంటే అందరూ అనేవారు, ఇతను కూడా లెటర్లో రాశారు ఢిల్లీ వెళ్ళండి, ఢిల్లీ వెళ్తే మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇతను లెటర్లో రాసేవారు అనమాట రామారావు గారు. సరేలే ఢిల్లీ కొంచెం అది పేద పరిస్థితి కదా సార్, ఢిల్లీ అంటే మాకు తెలియదు, భాష తెలియదు, ఎలాగెళ్ళాలో తెలియదు. అలాగ ఉన్నప్పుడు కొంతమంది అదే పొలిటీషియన్ వచ్చి ఇలాగ రండి, అక్కడ మీకు పని జరుగుతుంది, ఏం అవ్వదు, గైడ్ చేయడానికి ఒక అతను వచ్చి వెళ్ళండి అంటే సరేలే ఇంత పోరాటం చేసి ఇదే చేయలేమా అనేసి ధైర్యం చేసి వెళ్ళాం ఢిల్లీ. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ ఢిల్లీ వెళ్ళిన తర్వాతే వీళ్ళు బయటకు వచ్చారు. అంతవరకు ఆ 14 నెలలు అక్కడే ఉన్నారు. అతను అంబాసిడర్తో మాట్లాడడం కానీ ఉన్నారనడం కానీ. మెయిన్ మాకు బాధ కలిగించింది ఏంటంటే పుల్వామా దాడి. ఆ దాడి ఇలాగ మార్నింగ్ ఇలాగ టీవీ వేసాను, ఇలాగ మన ఇండియన్ ఆర్మీకి ఇలాగ ఉగ్రవాదులు చంపేశారు, ఆత్మహత్య దాడి అయిందని తర్వాత అవునా ఎందుకు అనేసి వీళ్ళకి ఏం చేస్తారని ఇదో బాధ. మళ్ళీ అక్కడ మరి ఇండియన్స్ ఉన్నారు కదా సార్, ఏం చేస్తారని బాధలు ఉన్నప్పటికీ లెటర్స్ అయిపోయి 3 months. వచ్చిన లెటర్స్ బాగానే వచ్చి పుల్వామా దాడికి ముందు లెటర్స్ కంటిన్యూ అయ్యాయి. మేము పంపించింది అతనికి వెళ్ళేది, అతను పంపించింది మాకు వచ్చేది. కానీ పుల్వామా దాడి తర్వాత స్టాప్ అయిపోయింది. 3 months వరకు ఒక్క లెటర్ రాలే. ఇంకా మాకు ఇంకా టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది, అదో బాధ అనేసి ఇలాగా మరి ఇంకా లేదు ఉండొద్దు ఎక్కడ ఢిల్లీ వెళ్ళిపోతాం అనుకుని అందరం 22 ఉమెన్స్ అందరూ ఇంకా లేదు పదండి అనేసి 22 మంది వెళ్ళిపోదాం, లేదు ఇంత మా ఓన్ డబ్బులు అనుకుని పదండి అనేసి ముందడుగేస్తాం అంతే. ముందడుగేసుకుని వెళ్ళిపోయామంతే.